ధర్మవరం నియోజకవర్గంలో ముదుగుబ్బ మండలంలో దాదాపు 122 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇళ్ల పట్టాలుగా వేసి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మరియు అక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారి సహకారంతో ఫ్లాట్లు వేసి అమ్మేసే పరిస్థితి. కొన్నోళ్ళు ఏమవుతారో అర్థం రాని పరిస్థితి. ప్రభుత్వ భూమిని ఏదైనా కానీ సేద్యం సాగు చేసుకునేకి రైతులకు ఇస్తే దాన్ని ఇల్లీగల్గా కొంతమంది పేదవాళ్ళని బెదిరించి ఎమ్మెల్యే తీసుకొచ్చి ఏదైతే 1 బిల్ మార్చేసి మీ భూమి లేదు అది అని చెప్పి బెదిరించి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని దాంట్లో ఫ్లాట్లు వేసి ఈరోజు విచ్చలవిడిగా అమ్ముతూ 100 కోట్లు ఆ మండలంలో సంపాదించే పరిస్థితి వచ్చింది. దానిపైన కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటే రేపు గవర్నర్ గారికి కూడా దీనిపైన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. మొన్న కూడా ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఒక 2 విఆర్ఓలు ఒక విఆర్ఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ధర్మవరంలో చాలా వరకు ఇల్లీగల్ ఫ్లాట్స్ వేయడం, కేవలం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళను ఇంతకుముందు రమాకాంత్ అని ఒక డిఎస్పీ గారు ఉండేవారు. ఆ డిఎస్పీ ద్వారాగా రమాకాంత్, తర్వాత కరుణాకర్ ఒక చిన్న పెద్దయ్య, వీళ్ళ ముగ్గురి ద్వారాగా తీసుకురావడం, బలవంతంగా రిజిస్టర్ ఇంటి దగ్గర రమ్మని సంతకాలు పెట్టించే పరిస్థితి. ఆ విధంగా కేవలం ₹1 ఉండే ఎకరా భూమి కూడా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి దౌర్జన్యంగా లాక్కున్నారు. దాదాపు 1000 ఎకరాల దాకా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి భూదాహంతో పేద ప్రజలతో లాక్కున్నారు. దానిలో చాలా వరకు ఫ్లాట్లు వేసి ఈరోజు అమ్మడం జరుగుతూ ఉంది. ముదుగుబ్బలో అయితే 122 ఎకరాలు, బత్తలపల్లిలో దాదాపు 92 ఎకరాలు, అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కూడా చాలా వరకు ఇదే విధంగా చేశారు. రేగాట్పల్లి సొసైటీ భూములు, అదేవిధంగా చిగిజర్ల సొసైటీ భూముల్లో కూడా దాదాపు 400 ఎకరాలు అనర్హులకు ఇచ్చి ఎకరాకు 10 లక్షలు 15 లక్షలు వసూలు చేసే పరిస్థితి రావడం, అతను చేసిన ధనదాహానికి ఈరోజు అధికారులు కూడా బలవుతున్నారు. అధికారులకు ఎప్పటి నుంచి హెచ్చరించాం, మీరు ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పేద ప్రజలు సొమ్ము పెరుక్కొని పెద్దలకు ఇవ్వడం ఏంటి అనే ఉద్దేశంతో ఆ రోజు చెప్పడం జరిగింది. అయినా కూడా ఎక్కడా కూడా అటువంటిదన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా ఈరోజు వెంకటరామరెడ్డి ఏం చెప్తే చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఎంఆర్ఓ కావచ్చు, గత వెళ్ళిన ఆర్డీఓ కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తిగా కళ్ళు మూసుకొని పనిచేసే పరిస్థితి. అటువంటి వాళ్ళందరికీ ఈరోజు శిక్ష పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పూర్తిగా పేదవాళ్ళ భూములు లాక్కుంటున్నారు. పెద్దవాళ్ళు ఎవరిది లాక్కోవట్లే, పేదవాళ్ళ భూములు లాక్కొని ఎకరా ₹1 చేసేది కేవలం 1,00,000 2 లక్షలకు అమ్ముకొని ఈరోజు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటే ఏదైతే ధర్మవరం పట్టణంలో అప్పటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పోతుల నాగపల్లి వద్ద కావచ్చు, గుంటూరు రోడ్లు కావచ్చు, రకరకాలుగా 745 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేశాం. ఆ రోజు రైతులకు ప్రతి ఎకరాకు కూడా 5 సెంట్లు ప్లేసు ₹6 లక్షలు ఇవ్వడం జరుగుతుందని చెప్పినా ఇదే వెంకటరామరెడ్డి నేను వస్తే 25 లక్షలు ఇప్పిస్తాడు. ఈ రోజు వరకు ₹25 కూడా ఇప్పలేదు. ఏదైతే హైవేలో మెయిన్ రోడ్లో ఆ రైతులందరికీ కూడా ఒక్కొక్కరు 5 సెంట్లు ఇవ్వాలి ఎకరాకు అని చెప్పి ఏది పెట్టామో అవన్నీ కూడా ఏమిటికి ఇచ్చారంటే ప్రెస్ క్లబ్లో మా నాయకుల్ని కొట్టినోళ్లకు, అదేవిధంగా ఇక్కడ కూడా మన ఎవరమ్మా ఇక్కడ దగ్గరలో లేఖను కొట్టించారు. ఆయనతో పాటే తర్వాత ధర్మవరం పట్టణంలో కూడా ఎవరినైతే బెదిరించి దౌర్జన్యం కొడతారో అటువంటి రౌడీలకు ఈరోజు ఆ మెయిన్ రోడ్లో సెంటు దాదాపు ₹10 లక్షలు చేస్తుంది. ఒక్కొక్కరికి 2 సెంట్లు 4 సెంట్లు ఇచ్చి ఆ రౌడీలు పెంచి పోషిస్తున్నారు. అవన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రౌడీలందరినీ కూడా బయటికి తరిమి ఖచ్చితంగా నిజాయితీగా ఏదైతే ఆ భూములు ఇచ్చారో ఆ రైతులకు కూడా న్యాయం చేస్తాం. దాంతోపాటే నీతి నిజాయితీగా ఈరోజు ఎవరికైతే పేదలకు అందలేదో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే అధికారులు ఆయన మాట వినకపోతే సస్పెండ్ చేయించడం, లాంటి ఇబ్బంది పెట్టడం, బదిలీలు చేయడం చేస్తున్నారు. ఆయన మాట వింటే ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని గత 4 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక చాలా వరకు ఆయన చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎందుకంటే చెరువు ఆక్రమణ ఈరోజు దాన్ని ఎన్జిటి కూడా వేసాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో నడుస్తూ ఉంది. అది కూడా నోటీసులు ఇచ్చారు. నాకేం సంబంధం లేదు అన్నాడు. ఆయన మరదల పేరుతో ఉంది, ఆ మరదలు కూడా నోటీసులు ఇచ్చారు. రేపు నెల మళ్ళీ 22వ తారీఖు కూడా అది వాయిదా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ బయట పెడతాం. దాదాపు 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయలకు ఆయన అభివృద్ధి అయ్యాడు. ప్రజలు ఎక్కడ అభివృద్ధి కాలేదు. 3,500 కోట్ల నుంచి 4,000 కోట్లు ఈరోజు సంపాదించే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఏ పేదోని కొట్టి లాక్కున్నారో అవన్నీ కూడా బయట తీసి తప్పకుండా ఆయన ఎవరితో అయితే పేదవాడితో పిక్కున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం. దాంతోపాటే ఏదైతే ఈరోజు ధర్మవరం పట్టణంలో ఎక్కడికి వెళ్ళినా చేనేతలకు ఇబ్బంది పెట్టడం, సామాన్యులకు ఇబ్బంది పెట్టడం, రైతులకు ఇబ్బంది పెట్టడం, ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిస్థితి చూస్తే ఆయన ఇంట్లోనే కంప్యూటర్ పెట్టుకుంటాడు. కోడ్ నెంబర్ కేకిల్ ఇంట్లో కంప్యూటర్ పెట్టుకొని ఎవడు అమ్మాలన్నా
ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి. ఎవడు కొనాలన్నా ఎకరాకు 10 లక్షలు ఇవ్వాలి. 1 సెంటు భూమి అమ్మాలన్నా 10,000 ఇవ్వాలి, కొనాలన్నా 10,000 ఇవ్వాలి. ఈ విధంగా ఉంది ధర్మవరం నియోజకవర్గంలో. పాలెగాల రాజ్యం కంటే అధ్వానంగా అక్కడ నడుస్తూ ఉంది. దీనిలన్నిటిపైన కూడా కలెక్టర్ గారికి ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయన కూడా న్యాయం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఉంది కదా ఏ పార్టీని వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ, పార్టీ మారతారని చెప్పేసి వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ.